హలో గైస్, వెల్కమ్ టు వన్ షాట్ సిరీస్. ఆల్రెడీ నేను చాలా సిరీస్ అనేవి వన్ షాట్ వీడియోస్ చేయడం అయితే జరిగింది ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మీద. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కెమిస్ట్రీలో కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఈ టాపిక్ చాలామందికి కొత్తగా అనిపించవచ్చు, కాకపోతే ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్లో తర్వాత కొన్ని లెసన్స్లో ఇది మిక్స్ అయి ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం సపరేట్గా మాట్లాడుకుంటాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ కైనమెటిక్స్. సో వన్ షాట్ కాబట్టి నేను డెప్త్ వెళ్ళను, సో పైన చెప్తాను. సో మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా చెప్తాను అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, ఫస్ట్ పాయింట్లో ఏమంటున్నాడు, ద సింబల్. ఇక్కడ సింబల్ అంటున్నాడు. ఏ సింబల్ ఇది? ఇక్కడ యారో ఉంది చూసారు కదా, ఆ సింబల్ దేన్ని గుర్తిస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఆ సింబల్ దేనికి యూజ్ చేస్తారంటే, యాక్చువల్గా ఇట్ ఈస్ ద రియాక్షన్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకేనా? సో ఏంటి ఇక్కడ దాని అర్థం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, తర్వాత ఆక్సిజన్ ఉంది, ఈ రెండు కలిస్తే మనకి ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. అంటే ఈ సింబల్ అనేది మనకి ఏం చేస్తుందంటే, ఇటుపక్క ఉన్నవన్నీ రియాక్టెంట్స్, ఓకేనా, ఇటుపక్క ఉన్నవన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ రెండింటిని సపరేట్ చేయడానికి యూజ్ చేసే సింబల్ని మనం దాన్ని రియాక్షన్ అంటారు. కొంతమంది గివ్స్ రైజ్ అంటారు, గివ్స్ రైజ్ కాదు, అది ఒక రియాక్షన్ అన్నమాట. రియాక్షన్ జరిగింది అని చెప్పడానికి మనం ఆ సింబల్ యూజ్ చేస్తాం. అలాగే ప్రొడక్ట్ అండ్ రియాక్టెంట్స్ని సపరేట్ చేయడానికి ఆ సింబల్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సో అర్థమైంది కదా ఆ సింబల్ దేనికి యూజ్ చేస్తామో. అలాగే ఏ సబ్స్టెన్స్ దట్ డొనేట్స్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఏ డాష్ అంటున్నాడు. ఒక సబ్స్టెన్సు ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే దాన్ని ఏమని అంటారని అడుగుతున్నాడు. ఇక్కడ లూయిస్ బేస్ అంటారన్నమాట. దీన్ని లూయిస్ బేస్ అంటారు. మనకి లూయిస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. యాక్చువల్గా కెమిస్ట్రీలో లూయిస్ బేస్ అన్న, లూయిస్ యాసిడ్ అన్న మనకి ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయన్నమాట. లూయిస్ యాసిడ్ అన్న ఏంటి ఆ 2 థింగ్స్ అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉందనుకోండి, అందులో పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ కానీ చేస్తే, ఒక ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తే అది లూయిస్ యాసిడ్ అవుతుంది. అదే ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేసింది అనుకోండి, అది లూయిస్ బేస్ అనేది అవుతుందన్నమాట. సో మీరు ఏ సబ్స్టెన్స్ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమోనియా ఉందండి, అమోనియా ఎంత NH3. అమోనియా పైన మనం చూసినట్లయితే నైట్రోజన్ ఆటమ్ పైన ఒక లోన్ పేర్ ఉంటుందన్నమాట. సో ఆ లోన్ పేర్ అనేది ఏంటంటే మనకి డొనేట్ అవ్వడం లేదంటే యాక్సెప్టెన్స్ జరగడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, వాటర్ పైన మనకి 2 లోన్ పేర్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ లూయిస్ డాట్ స్ట్రక్చర్లో ఇది నేర్చుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ 8 కదా, అంటే ఎంత 1s2 2s2 2p4 కదా, ఆక్సిజన్ 8 కదా, చూడండి మొత్తం 4 ఉండాలి. ఇప్పుడు లాస్ట్ వ్యాలెన్స్లో ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? నాకు ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టేట్ రావాలంటే? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకేనా? అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ మనం ఎంత అని చెప్తాం అంటే 2 అని చెప్తాం. సో అంటే ఇక్కడ మనం ఏంటంటే, ఈ ఆక్సిజన్ ఏదైతే బాండ్ క్రియేట్ అవుతాయో మిగిలిపోయిన వాటన్నిటిని కూడా లోన్ పేర్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఆక్సిజన్, ఇప్పుడు నైట్రోజన్ మధ్యలో మీరు చూసినట్లయితే నైట్రోజన్ మొత్తం 3 బాండ్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? 1 2 3 4 5 6, ఈ పైన ఒకటి మిగిలిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎలక్ట్రాన్. సో దీనికి ఒకటి మిగిలిపోతుంది ఇలాగా. సో వీటిని మనం ఏమంటామంటే లోన్ పేర్స్ అంటాం అన్నమాట. వాటిని మనం ఏమంటాం? లోన్ పేర్స్ అంటాం. సో అలాగే లూయిస్, ఒకవేళ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తే లూయిస్ బేస్ అని, ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తే లూయిస్ యాసిడ్ అని అంటాం. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సబ్స్టెన్స్ దట్ డొనేట్స్ ప్రోటాన్. సో ఇది ఇంకొక థియరీ మాట. ఇదేంటంటే ఈ థియరీ వచ్చేసి బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ అంటారు. సో ఇతను దేని మీద ఫోకస్ చేశాడంటే ప్రోటాన్స్ మీద ఫోకస్ చేశాడు. లూయిస్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ మీద ఫోకస్ చేశాడు. ఈ బ్రాన్స్టెడ్ లౌరీ వచ్చేసి ప్రోటాన్ మీద ఫోకస్ చేశాడు. దేని మీద అంటే హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ మాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే హైడ్రోజన్ అయాన్స్ అనేవి డొనేట్ చేశారనుకోండి, దాన్ని బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ అంటారు. ఓకేనా? H+ అయాన్స్, అది కూడా ప్రోటాన్ అన్నమాట. సో ఇప్పుడు సంబడీ ఈజ్ డొనేటింగ్ ఏ ప్రోటాన్, అది ఏమవుతుంది? H+ అవుతుంది కదా. సో అది ఎవరైతే డొనేట్ చేస్తారో ప్రోటాన్ని, దాన్ని బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ అంటారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ప్రోటాన్ని, దాన్ని బ్రాన్స్టెడ్ లౌరీ బేస్ అని అంటారు. చూడు, రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ప్రోటాన్ విషయం వచ్చేసరికి బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ వస్తుందన్నమాట. సో ఈ బిట్ ఎలాగైనా అడగవచ్చు మనల్ని. ఓకే? సో RRBకి చాలా ఇంపార్టెంట్ ఈ బిట్స్. నెక్స్ట్, ఎలిమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ కెటలిస్ట్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్. ఇప్పుడు మీకు కెటలిస్ట్ అంటే ఏంటని అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వంట వండడానికి మనం బేకింగ్ సోడా అంటే ఏం చెప్తాం? టు కుక్ ఫాస్టర్ ద ఫుడ్ అని చెప్తాం. అంటే ఫుడ్ని తొందరగా వండడానికి చెప్తూ ఉంటారు, ఈ మాటలు చెప్తూ ఉంటారు. అంటే అక్కడ బేకింగ్ సోడా అనేది ఒక కెటలిస్ట్ మాట.
అంటే కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్ అనేవి మనం ఏంటంటే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ వాడతారు. ఆ ఎలిమెంట్సే ఇక్కడ మనకి నికెల్, పెల్లాడియం, ప్లాటినం. ఎక్కువగా నికెల్ అండ్ పెల్లాడియం అనేది మీరు చూస్తూ ఉంటారన్నమాట. క్యాటలిస్ట్ అనేది టు స్పీడప్ ద రియాక్షన్, గుర్తుపెట్టుకోండి. అంటే రియాక్షన్ యొక్క స్పీడ్ని పెంచడానికి ఈ క్యాటలిస్ట్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కెటలిస్ట్ కన్వర్ట్ ద సెరమిక్ డిస్ యూజ్డ్ టు కన్వర్ట్ వెహికల్ ఎగ్జాస్ట్ కార్బన్ మోనాక్సైడ్ టు కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లేయర్డ్ విత్ అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఏ లేయర్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, పెల్లాడియం. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఓకేనా, కెటలిస్ట్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇక్కడ మనకి పెల్లాడియం అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఇది. హేబర్ ప్రాసెస్ కోసం అడుగుతున్నాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ హేబర్ ప్రాసెస్. అసలు హేబర్ ప్రాసెస్ అంటే ఏంటి మీకు దీనికోసం చెప్పాలంటే ముందు బిట్లో మీరు చూసారు కదా, కెటలిస్ట్ కన్వర్టెడ్ ఇంటూ, ఇప్పుడు కెటలిస్ట్ కాదు, 6th బిట్ చూసినట్లయితే కెటలిస్ట్ యూజ్డ్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ అనేది. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ ఉందో ఇక్కడ ఒక బిట్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఏంటి ఆ బిట్ అంటే ఈ వెజిటేబుల్ ఆయిల్స్ అనేవి అన్సాచురేటెడ్ అన్నమాట. ఇవేంటి అన్సాచురేటెడ్ అన్నమాట. అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే వీటిని ఏమంటారంటే ఆల్కీన్స్ అంటారన్నమాట. ఇప్పుడు హైడ్రోకార్బన్స్ ఆర్ 3 టైప్స్: సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటాయి. సింగిల్ బాండ్ వచ్చేసి సాచురేటెడ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఈ రెండు వచ్చేసి అన్సాచురేటెడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి వెజిటేబుల్ ఆయిల్స్ అనేవి అన్సాచురేటెడ్లో ఉంటాయి, వీటిని ఆల్కీన్స్ అంటారు. అయితే మనం హైడ్రోజన్ ప్లస్ కెటలిస్ట్ నికెల్ని కానీ పెల్లాడియం కానీ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వాటిని ఆల్కేన్స్గా మారుస్తాం. ఆల్కేన్, ఏన్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ మాట. ఏంటి సార్ ఈ పేర్లు అంటే ఇవి బాండ్ మాట. ఓకేనా, సో అది ప్రతి దాంట్లో హైడ్రోకార్బన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆల్కేన్స్ అనేది డాల్డా, వనస్పతి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మాట. వనస్పతి, ఈ వనస్పతి యూజ్ చేసే, వనస్పతి అంటే మీకు డాల్డా టైప్లో ఉంటుంది కదా అది మాట. ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇది ఒంటికి అంత మంచిది కాదు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్నవి బాడీకి అంత మంచిది కాదు. ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి బయాలజీ పరంగా. ఓకే, మరి అయితే హేబర్ ప్రాసెస్కి ఏంటి, మరి హేబర్ ప్రాసెస్లో అమ్మోనియాని ఎందుకు అన్నారంటే ఇక్కడ అమ్మోనియా రావడానికి కారణం ఏంటంటే హేబర్ ప్రాసెస్ అనేది ఏంటంటే హేబర్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మనకి నైట్రోజన్ ఉంటుంది కదా N2, ఈ నైట్రోజన్కి హైడ్రోజన్ని యాడ్ చేస్తారన్నమాట. హైడ్రోజన్ని యాడ్ చేస్తే దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే NH3 వస్తుందన్నమాట. దీన్నే హేబర్ ప్రాసెస్ అంటారు. అంటే నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ చేస్తే మనకు వచ్చేది అమ్మోనియా. దీన్నే హేబర్ ప్రాసెస్ అంటారు. సార్ మరి ఎక్కడ యూజ్ చేస్తారు సార్ ఈ అమ్మోనియాని అంటే ఇది మనకి పొలాల్లో యూజ్ చేస్తారన్నమాట. అంటే ఫెర్టిలైజర్స్ కింద, ఫెర్టిలైజర్స్ సారవంతమైన భూముల్లోని మనకి మందులకి, ఫెర్టిలైజర్స్కి, తర్వాత ఈవెన్ బాంబుల్లో కూడా యూజ్ చేస్తారన్నమాట అమ్మోనియా. కొన్ని ఎక్స్ప్లోజివ్ టర్మ్స్లోని థింగ్స్లోని యూజ్ చేస్తారు. ఏం లేదు, నైట్రోజన్కి హైడ్రోజన్ని యాడ్ చేస్తే అమ్మోనియా వస్తుంది కదా, దాన్నే హేబర్ ప్రాసెస్ అంటారు. సింపుల్, ఇందులో నేర్చుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కాన్సెప్ట్. ఓకేనా, తర్వాత చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏ సబ్స్టెన్స్ దట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ వితౌట్ ఇట్ సెల్ఫ్ బీయింగ్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ ఈస్ కాల్డ్. చెప్పాను కదా, ద సబ్స్టెన్స్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ తొందరగా రియాక్షన్ అయ్యి తొందరగా పని జరగాలంటే మనకి ఏముండాలి, కెటలిస్ట్ ఉండాలి. ఒక కెమికల్ రియాక్షన్ స్పీడప్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, కెటలిస్ట్ వల్ల స్పీడప్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అది పాజిటివ్ కెటలిస్ట్ ఇంక్రీజ్ ద, ఇంక్రీజ్ చేస్తుంది రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఇప్పుడే కదా చెప్పాను, కెమికల్ రియాక్షన్ రేట్ని పెంచుతుందన్నమాట. ద సబ్స్టెన్స్ విచ్ డిక్రీజెస్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్హిబిటర్. అయితే ఇప్పుడు మనం కెమికల్ రియాక్షన్ యొక్క రేట్ని పెంచేది మనం చూసాం కదా, అదే ఒకవేళ ద సబ్స్టెన్స్ విచ్ డిక్రీజెస్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఒకవేళ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ని తగ్గించాలనుకోండి, ఇప్పుడు నువ్వు పెంచడానికి చేసావు కెటలిస్ట్ని, అదే తగ్గించాలనుకోండి ఇన్హిబిటర్ అంటారన్నమాట. ఇన్హిబిటర్ వాడాలి. ఓకేనా, సో అది ద నొటేషన్స్ SLG రిప్రజెంట్స్ ద, ఎస్ అంటే సాలిడ్, ఎల్ అంటే లిక్విడ్, జీ అంటే గ్యాస్ మాట. మనం కెమికల్ రియాక్షన్స్లో చూస్తూ ఉంటాం. ఓకేనా, ఎస్ అంటే సాలిడ్, ఎల్ అంటే లిక్విడ్, జీ అంటే గ్యాసెస్ అని అర్థం. అలాగే ఇక్కడ సింబల్ మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, ఇలాంటి సింబల్సే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక సింబల్ ఇలా ఉంది అనుకోండి, సో దీని అర్థం ఏంటంటే రివర్సిబుల్ రియాక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఐస్ క్యూబ్ని కాస్త నేను గ్లాస్లో పెడితే అది లిక్విడ్ అవుతుంది, సాలిడ్గా ఉండేది లిక్విడ్ అయింది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి అది సాలిడ్ అవుతుంది కదా, అంటే ఇదేంటి, ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్.
ఓకేనా. పోనీ గ్యాస్ అయ్యింది, గ్యాస్ని కాస్త మళ్ళీ కలెక్ట్ చేసుకుని దాన్ని లిక్విడ్గా మారుతుంది, మళ్ళీ కండెన్స్ అవుతుంది, మళ్ళీ కండెన్స్ నుంచి సాలిడ్ అవుతుంది. ఓకేనా. సో అది నెక్స్ట్ దీని అర్థం ఏంటంటే ఇది హీట్ మాట. ఈ డెల్టా యొక్క సింబల్ ఏంటంటే హీట్ మాట. అంటే రియాక్షన్ జరిగి రియాక్షన్ అనేది హీట్ అయ్యింది, రియాక్షన్ అనేది హీట్ అయ్యింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు వుడ్ చెక్క కాలింది అనుకోండి, మనం ఈ సింబల్ చూపిస్తారు. ఈ సింబల్ ఎక్కడైనా మీరు రియాక్షన్లో చూసారంటే దాని అర్థం ఏంటి, అది హీట్ అవుతుంది అని అర్థం. ఓకే, బీయింగ్ హీటెడ్ అని అర్థం. అదే మీరు ఇక్కడ ప్లస్ అని చూసారనుకోండి, ప్లస్ అని అంటే ఏమైనా రెండు మల్టిపుల్ రియాక్టెంట్స్ లేదంటే ప్రొడక్ట్స్ ఉన్నట్లు అని అర్థం. ఓకేనా, మల్టిపుల్ రియాక్టెంట్స్ ఆరు ప్రొడక్ట్స్ ఉన్నట్లు అర్థం, అంతే కదా. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, రెండు కలిస్తే మనకు వాటర్ వచ్చింది. సో ఇది ఒకటి మాట. ఇప్పుడు సోడియం ఉంది, అలాగే వాటర్ ఉందనుకోండి H2O. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది NaOH ప్లస్ మనకి ఏంటంటే ఈ ఎక్స్ట్రాగా మనకి ఇది కాకుండా దీని నుంచి బయటకు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, ఒక గ్యాస్ వస్తుంది కదా. చూడండి ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, అంటే మల్టిపుల్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయని అర్థం అన్నమాట. ఓకే, మల్టిపుల్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయని అర్థం ప్లస్ అంటే. సో ఈ విధంగా ఇవే ఉంటాయండి, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ కైనెటిక్స్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ PDF కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీగా చాలా PDFs అనేవి పెడుతూ ఉన్నాను నేను అక్కడ. సో ఏ అప్డేట్స్ ఉన్నా అందులో అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి వెంటనే. సో ఈ PDF కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.